బ్రిస్బేన్ టెస్టులోనూ టీమిండియా కష్టాల్లో పడింది. ప్రస్తుతం వర్షం కారణంగా మ్యాచ్ ఆగింది. అయితే భారత ఇన్నింగ్స్ ప్రారంభించిన కొద్దిసేపటికే 3 వికెట్స్ను కోల్పోయింది. 22 పరుగులకే 3 వికెట్లు డౌన్ అయ్యాయి. జైస్వాల్, గిల్, కోహ్లీ స్వల్ప స్కోర్లకి అవుట్ అయ్యారు. విరాట్ కోహ్లీ మరోసారి చేతులెత్తేసిన వేళ మూడో రోజు లంచ్ సమయానికే ఇండియా తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్లు కోల్పోవటం, అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 445 పరుగులు చేయటం భారత్పై ఒత్తిడి పెంచింది. టాప్ ఆర్డర్ ప్లేయర్లు తడబట్టడంతో టీమిండియా పీకల్లోతూ కష్టాల్లో పడింది. వెస్టిండీస్తో జరుగుతున్న టీ20 సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం ముంబై వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా 49 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. భారత్ నిర్దేశించిన 196 పరుగుల భారీ లక్ష్యాన్ని విండీస్ 7 వికెట్ల నష్టానికి 146 పరుగులకే చాప చుట్టేసింది. తాజా విజయంతో 3 మ్యాచ్ల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో దూసుకువెళ్లింది. ఇరు జట్ల మధ్య ఈ నెల 17న రెండవ టీ20 జరగనుంది.